నిర్మల్ జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతం బైంసాలో గణేష్ నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. సార్వజనిక గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనోత్సవం ప్రారంభించారు ఎమ్మెల్యే రామారావు పటేల్. జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలతో నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పట్టణ శివారులోని గడ్డెనవాగులో అర్ధరాత్రి వరకు నిమజ్జనాలు కొనసాగనున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. ఘనంగా ప్రారంభమైంది. బైంసా పట్టణంలోని మున్నూర్కాపు గణేష్ మండలి వద్ద అధికారులు, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే తొలి పూజ నిర్వహించి ఈ శోభయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఉన్నారు. మేడం, చెప్పండి, శోభయాత్ర ప్రారంభమైంది. ఇది ఎప్పటివరకు కొనసాగే అవకాశాలు ఉంది? ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? శోభయాత్రను ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాము. ఇంతకు ముందే చెప్పినట్టు సీసీ కెమెరాస్ అండ్ ప్రాపర్ బందోబస్తు తోటి చేస్తున్నాము. అలాగే వారి ఆనందాన్ని కూడా అడ్డు రాకుండా ప్రాపర్గా మేము కూడా వారికి కొన్ని అడిగారు, అవి కూడా చేయడం జరిగింది. ఈ గణేష్ బందోబస్తు ఈ బైంసా మీద ఉన్న ఈ ఏ రకమైన ఒక మరక అయితే ఉందో అది చెరిపేస్తుంది, శాంతియుతంగా జరుగుతుంది అని మా అందరం హోప్ చేస్తున్నాము. వీ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రజలకి రూమర్స్ నమ్మొద్దండి. ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా మీరు సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. రూమర్స్ మాత్రం నమ్మొద్దు. ఏ రకమైన మీకు డౌట్స్ వచ్చినా మీ మండపం నిర్వాహకులతో మాట్లాడండి. మండపం నిర్వాహకులతో మాట్లాడినాక మాత్రమే మీరు ఒక ఐడియాకి రండి. అండ్ అక్కడ కూడా కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, రెగ్యులర్గా ఉన్నారు. మండప నిర్వాహకులతోటి సంప్రదించి రూమర్స్ని నమ్మొద్దు, ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకు దిగొద్దు అని నేను కోరుకుంటున్నాను. గడ్డెన చెరువు దగ్గర ఎలాంటి చర్యలు చేపట్టారు? అదే 2 క్రెయిన్స్ పెట్టాము అక్కడ. తర్వాత ఆల్టర్నేట్ డ్రైవర్స్ పెట్టాము, ప్రాపర్ బ్యారికేడింగ్ చేసాము, లైటింగ్ చేసాము. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నిమజ్జనానికి కంప్లీట్గా వీఆర్ రెడీ ఫర్ ద నిమజ్జనం. బైంసా టౌన్లో 1000 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల చెప్తున్నారు. అలాగే గడ్డెనవాగు ప్రాజెక్టు వద్ద నిమజ్జనానికి ప్రత్యేక చర్యలు చేపట్టి బార్కెడ్లు నిర్మించామని చెప్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మద్దని జిల్లా ఎస్పీ జానకి షర్మిల కోరుతున్నారు.